నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ప్రోటీన్ ఫుల్‌గా, హెల్తీగా జొన్నల ఉప్మాని చూపించబోతున్నానండి. చాలా చాలా హెల్తీయే కాదు, మంచి రుచిగా ఉంటుంది. మార్నింగ్ టైంలో చట్నీ, సాంబార్ ఇలా ఏమీ లేకుండా ఈ ఒక్క జొన్నల ఉప్మా చేసుకొని హ్యాపీగా, టేస్టీగా తినేయొచ్చు. అలాగే మనకు ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఈ సమ్మర్‌లోనే కాదండి, ఏ సీజన్‌లో అయినా బెస్ట్ అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా, హెల్తీగా ఈ జొన్నల ఉప్మాని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు జొన్నలను తీసుకోండి. ఇక్కడ నేను తెల్ల జొన్నల్ని వాడుతున్నాను. మీరు కావాలంటే పచ్చి జొన్నలనైనా తీసుకోవచ్చు. ముందుగా ఈ జొన్నలను ఒక 2, 3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని నానబెట్టాలి. మనకు ఈ జొన్నలు అంత త్వరగా ఉడకవు కాబట్టి కనీసం ఒక 8-10 గంటలు నానబెట్టాలి. అంటే మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవాలంటే నైట్‌కి కడిగి నానబెట్టుకుంటే మార్నింగ్ అయ్యేసరికి బాగా నానతాయి. ఇక్కడ నేను నెక్స్ట్ డే మళ్ళీ చూపిస్తున్నాను. కనీసం 10, 12 గంటలు అయిపోయింది. చూడండి, జొన్నలు చక్కగా నానాయి కదా! ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల శనగల్ని తీసుకుంటున్నాను. ఇందులో ఇలా శనగలు వేయడం ఆప్షనల్ అండి. మీరు కావాలంటే ఈ శనగలకు బదులుగా పెసర్లనైనా, అలసందలనైనా లేదా శనగపప్పునైనా వాడొచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2, 3 సార్లు బాగా కడిగి కుక్కర్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 కప్పుల నీళ్ళను తీసుకోండి. 1 కప్పు జొన్నలకు ఇలా 3 కప్పుల నీళ్ళనేవి కరెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు అలాంటిది ఏమీ వేయకుండా మూత పెట్టి బాగా ఉడికించండి. కనీసం ఒక 9, 10 విజిల్స్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను ఒక 9 విజిల్స్ హై ఫ్లేమ్‌లో చేసి మరో ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించి తీసుకున్నాను. విజిల్‌లోని గాలంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, మనకు జొన్నలనేవి చక్కగా ఉడికిపోయాయి. ఇలా మనం ఒక జొన్నను తీసుకొని మెదిపి చూసామంటే జొన్నలు మెత్తగా ఉడికిపోయాయి కదా! అలాగే ఇందులో వేసిన శనగలు కూడా బాగా ఉడికాయండి. ఇలా ఉడకబెట్టిన జొన్నల్లో లైట్‌గా కొంచెం నీళ్ళలా కనబడుతుంది కదా! దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి తీసుకుందాం. పోపు పెట్టేసరికి చక్కగా ఫిల్టర్ అవుతుంది. మరో పక్కన పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిని తీసుకొని 1.5-2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ అన్ని ధనియాలను ఇలా క్రష్ చేసి తీసుకుంటున్నాను. మీ దగ్గర ధనియాలు లేకపోతే చివర్లో ధనియాల పొడినైనా వాడొచ్చు. ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి ఒక 10, 12 వెల్లుల్లిపాయల్ని లైట్‌గా దంచి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైనా వాడొచ్చు. వీటిని కూడా ఇలా కొంచెం ఫ్రై చేశాక 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, ఒక 2, 3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే పొడువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనకు ఈ ఉల్లిపాయ ముక్కలనేవి లైట్‌గా ఇలా దోరగా ఫ్రై చేయాలి. చివరిగా కొంచెం కరివేపాకును, అలాగే పావు టీ స్పూన్ ఇంగువను తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసి పావు టీ స్పూన్ పసుపుని తీసుకోండి. ఇలా పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి మనం ఉడకబెట్టిన జొన్నల్ని తీసుకుందాం. ఇందులోనే ఒక అర టీ స్పూన్ కారం తీసుకొని అంతా కలపండి. అలాగే ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించండి. దీంతో మనకు జొన్నలకు ఉప్పు, కారం అనేది చక్కగా పడుతుంది. ఒక 2, 3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ టైంలో కొంచెం కొత్తిమీరాకును, అలాగే మంచి టేస్ట్ కోసం ఒక అర చెక్క నిమ్మరసాన్ని పిండి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా మనం సింపుల్ వేలో ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా జొన్నలతో ఇలా ఓసారి ఉప్మాని ట్రై చేసి చూడండి. తప్పకుండా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.